ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పటం లేదు. మరింత జాప్యం చేస్తే చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి రాజీనామాకు యత్నించినా కుదరకపోవడంతో మెడికల్ లీవ్లో వెళ్లారు. ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతల్ని వైస్ చైర్మన్ రామమోహన్ రావుకు అప్పగించారు. ఈ ఏపీ సెట్ ఫలితాల విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి కౌన్సిలింగ్ కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశ పరీక్ష పూర్తయి ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. కానీ ఫలితాల విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. చైర్మన్ లేనందున ఫలితాల విడుదలపై ఇన్ఛార్జ్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. సెమిస్టర్ లేట్ అయితే పాఠ్యాంశాలు హడావిడిగా నేర్చుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ వెబ్సైట్ తప్పించి మిగిలినవన్నీ రిజల్ట్స్ వచ్చినాయి అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈవెన్ తెలంగాణలో కూడా రిజల్ట్ ఎప్పుడు ఎగ్జామ్ అయినా ఒక 1 వీక్లోనే రిజల్ట్ ఇచ్చేశారు అండ్ ఇమ్మీడియట్లీ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. బట్ మన ఏపీ వెబ్సైట్కి వచ్చేపాటికి మాత్రం చాలా లేట్ చేశారు. అసలు ఇంత లేట్ చేస్తే సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ క్యాచ్ చేయగలుగుతారు, చేయలేకపోతారు. సో అందుకే నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. కౌన్సిలింగ్కి ఆ డేట్స్ అదంతా వదలటం, ఇంకా ర్యాంకులు అవంతా ప్రొడ్యూస్ చేయడం లేదు. ఇప్పుడు ఒకవేళ రిజల్ట్స్ కనుక ఇంకొక 20 to 15 డేస్లో వదిలితే ఫేజ్ 1కి ఫేజ్ 2కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల కౌన్సిలింగ్ లేట్ అయిపోతుంది. ఈలోపు వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వాటిల్లో స్టార్ట్ అయిపోతున్నాయి కాలేజెస్. సెమిస్టర్ అయిపోవటం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నవంబర్ కల్లా ఒక కాలేజ్లో సెమిస్టర్ అయిపోతే కౌన్సిలింగే సెప్టెంబర్లో ఉంటుంది లాస్ట్ రౌండ్ వచ్చేటప్పటికెళ్ళి. దీనివల్ల సెమిస్టర్ లేట్ అవటం, విద్యార్థికి లేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఏపీ ఈఏపీ సెట్ 2024 ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఇంజనీరింగ్ విభాగానికి 2,58,373 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 80,706 మంది పరీక్ష రాశారు. ఇంతమంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఆలస్యమయ్యే కొద్దీ సిలబస్ పూర్తి చేయడం కూడా కష్టంగా మారుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్లు ఉంటాయండి. కానీ ఫస్ట్ సెమిస్టర్ యొక్క డ్యూరేషన్ తగ్గిపోతుంది. అప్పుడు మేము చెప్పే కంటెంట్ చాలా ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. దానికోసం అది కవర్ చేయడానికి ఇట్లాంటి బ్రిడ్జ్ కోసం మేము స్టార్ట్ చేస్తూ ఉంటామండి. ఇది విఆర్ సిద్ధార్థ కాలేజీలో మాత్రమే ఉన్నది. ఇట్లా సమ్మర్ స్కూల్ సి ప్రోగ్రామ్ చెప్తున్నామండి. ఈ ప్రోగ్రాంలో దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అందరూ చదువుతున్నారు. సిద్ధార్థ కాలేజీలో అట్లాగా కొంచెం తక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి అడిషనల్ క్లాసెస్ చెప్తామండి, సాయంత్రం 5 నుంచి 6 వరకు. సో దట్ వాళ్ళు నార్మల్ క్లాసెస్కి ఈక్వల్ అవుతారండి. ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆలస్యం అవటం వల్ల మన విద్యా వ్యవస్థ మీద, విద్యార్థుల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా సిలబస్ కవరేజ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అధ్యాపకులు ఎక్కువ సిలబస్ తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో కవర్ చేయటం వల్ల వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ 4 years ఆఫ్ టర్మ్ చాలా తక్కువ సమయంలో కవర్ చేయాల్సి వస్తుంది. ఇలా ప్రవేశాలు ఆలస్యం అవడం వల్ల వాళ్ళు వేరే మార్గాలు ఎంచుకొని అటు వెళ్ళిపోవడం జరుగుతుంది.